నమస్తే, వెల్కమ్ టు బేస్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. చీలు రోడ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు. రథసప్తమి సందర్భంగా శ్రీ బగళాముఖి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు. జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, పుర ప్రజలు, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు పూర్తిగా అరికట్టడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బాల్య వివాహాల విముక్తి రథాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నేను భారతదేశంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడతానంటూ రథంపై జిల్లా కలెక్టర్ తొలి సంతకం చేశారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలని కలెక్టర్ పేర్కొన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ రథం 20 రోజులు పర్యటించనుందన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ బాలికలకు హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలను శక్తివంతులను చేద్దాం, బాల్య వివాహాలు అరికడదాం, బాలికలను రక్షిద్దాం అనే నినాదాలతో ముందుకు సాగాలన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, డీసీపీఓ పురుషోత్తం, పీఓ కృష్ణ, సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ డైరెక్టర్ కిషోర్, కోఆర్డినేటర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది. బాలికలు అందరూ బాగా చదువుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు బాపట్ల జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ మల్లికార్జున అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి రేపల్లె మండల కేంద్రం నందు ప్రభుత్వ బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. ముందుగా వసతి గృహాల్లోని వంటగదిలో ఉన్న కోడిగుడ్లు, కూరగాయలను పరిశీలించి పిల్లలకు మెనూ ప్రకారం భోజనం హాస్టల్ వార్డెన్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ వసతి గృహాల్లో మంచి భోజనం పెడుతున్నారా, బెడ్స్, దుప్పట్లు అందరికీ ఉన్నాయా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం బాలికల చదువు కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోందని, మీరు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని బాలికలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారత అధికారిని శివలీల, వార్డెన్ వనిత, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి శివనాగేశ్వర్, తహసీల్దార్ ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సో బాగా చదువుకుంటున్నారా? మీకు ఏ క్లాస్ ఉన్నారు? ఇక్కడ 10th క్లాస్ ఎవరు ఉన్నారా? చేయండి సార్. సో ఎట్లా ఉంది మీకు గ్రేడింగ్? ఎంత బాగా వస్తున్నారు స్కూల్లో? ఏ గ్రేడ్లో ఉన్నావు? బి గ్రేడ్ వస్తుందా? ఏ గ్రేడ్ కూడా వస్తుంది. నీకు మాకు తెచ్చుకోవాలి. ఓకే, చదువు ఆపకూడదు. 10th అయిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, స్కాలర్షిప్ ఉంది. జాగ్రత్త. చిన్నపిల్లలందరూ ఉన్నా ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథం వాహనాన్ని కర్లపాళ్లెంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, జడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బాజీ, కర్లపాళ్లెం గ్రామ పార్టీ అధ్యక్షులు వసంతరెడ్డి, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీదేవి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన మధ్యలో నుంచి ఆలోచనని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి స్వచ్ఛ రథం అనే పేరుతో బయటికి తీసుకొచ్చారు. దీనివల్ల 2 ఉపయోగాలు. గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో కొన్న వెహికల్స్ మళ్ళీ రీయూజ్ చేయటం కోసం ప్రయత్నం. ఏదైతే తడి చెత్త పొడి చెత్తను వేరు చేస్తూ
ప్లాస్టిక్ ఐటమ్లు సపరేట్ పెట్టుకుంటారు, బాటిల్స్ సపరేట్ పెట్టుకుంటారు, గాజు బాటిల్స్ సపరేట్ పెట్టుకుంటారు, పుస్తకాలు సపరేట్ పెట్టుకుంటారు, అట్టబెట్టలు సపరేట్ పెట్టుకుంటారు, పేపర్లు సపరేట్ పెట్టుకుంటారు, మ్యాగజైన్లు సపరేట్ పెట్టుకుంటారు. వీటికి రేట్లు, ఆ రేట్లు కట్టేసి అప్పటికప్పుడు ఎంఆర్పి ప్రకారం విమ్ సోప్ ఇస్తారా, రిన్ సోప్ ఇస్తారా, లేకపోతే తినే చాక్లెట్లు ఇస్తారా, వంట నూనె ఇస్తారా, ఉల్లిపాయలు ఇస్తారా, బిస్కెట్లు ఇస్తారా అనేది చాలా ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అల్యూమినియం అయితే 120 రూపాయలు, ఇనుము అయితే 20 రూపాయలు, ఈ ప్రకారం కొన్ని రేట్లు నిర్ణయించడం. అవి తీసుకెళ్ళి మళ్ళీ ఎవరైతే వెండర్ ఉంటాడో ఆ వెండర్ మళ్ళీ ఈ ఇనుము, అల్యూమినియాలు, ప్లాస్టిక్ సామాన్లు కొనే షాపులకి మళ్ళీ అమ్మేసుకోవటం. అందులో ఆయనకు కూడా ఒక 5 నుంచి 10% లాభం. మళ్ళీ ఇక్కడ ఎంఆర్పీలకి అమ్మేటప్పుడు ఈయన హోల్సేల్లో తెచ్చుకున్న ఇందులో కూడా మళ్ళీ ఒక 4-5% మళ్ళీ ఇందులో లాభం. వెరసి 10-15% ఇందులో లాభాలు వస్తాయి అతనికి. అది కాకుండా ఇతను వెహికల్కి కానీ ఇతను పనిచేసినందుకు కానీ 25,000 పర్ ఇయర్ మళ్ళీ ఇవ్వటం, పర్ మంత్ ఇవ్వటం. దీనివల్ల అతను బతకడానికి ప్లస్ వ్యాపార రీత్యా ఇంకో 15,000-20,000 సంపాదించడానికి ఒక ప్లస్ అయితే, ఇంకో ప్లస్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న అన్నిటికీ కూడా అటు ఇటు ఇసరకుండా దానికి సపరేట్ చేసుకుని ప్రతి నెలకి ఒకసారి ఆ ఊళ్ళో వచ్చినప్పుడు ఉంటాయి 2 కేజీలు అంటే 2 కేజీలు, 2 కేజీలు వేసినందువల్ల 50-60 రూపాయలు ఇస్తే ఒక 2 కేజీలు ఉల్లిపాయలు, వచ్చే నెలలో 2 కేజీలు నూనె, ఆ వచ్చే నెలలో అలా ఏదైతే తీసుకుంటే ఇంట్లో మనకు వస్తువులు వస్తాయి. పర్టికులర్గా పేదోళ్ళు, గడ్డికి వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే పల్లెటూరులో అటు ఇటు తిరిగే వాళ్ళు కానీ, రోడ్డు మీద ఏదైనా కనపడితే సంకలం పెట్టి తీసుకెళ్తారు. ఇప్పుడు జాగ్రత్త చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మురుగు కాలువల నిండా, పంట కాలువల నిండా బీరు బాటిల్స్ కానించి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానించి, ప్లాస్టిక్ సంచులు కానించి అన్నీ చిందరవందరూ పడేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవి అమ్ముకోవచ్చు, మన ఇంటికే వచ్చి ఉల్లిపాయలు ఇచ్చో నూనె ఇచ్చో కొనే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికోసం ప్రభుత్వం ఒక స్వచ్ఛ రథం అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్ సక్సెస్ అవ్వాలి, ఇటువంటి యువత ఉపాధి కలగాలి, మా ఎండిఓ లాంటి వాళ్ళకి నిండా పని ఉండాలి. మన ఇంట్లో ఏదైతే పేరుకున్న ఐటమ్స్ బయటికి వెళ్ళి అవి వేరే రూపంలో రావాలి. ఎన్నో ప్రయోజనాలున్న ఈ స్వచ్ఛ రథాన్ని సక్సెస్ చేయాలని, దానికోసం నువ్వు ప్రత్యేకమైన పాత్ర పోషించాలని, వీళ్ళ మీద ఎండిఓగా మీరు మీ ఉద్యోగాలు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవి సరిగ్గా చేస్తారా, 25 రోజులు చేస్తారని నిర్మోహమాటంగా చూసి ఏదైనా చేయకపోతే ఇమీడియట్గా వేరే వాళ్ళకి మళ్ళీ ఆ టెండర్ ఇవ్వటం అనేది కూడా చేయాలని సూచనలు ఇస్తూ ఈరోజు 3 స్వచ్ఛ రథాలు మేము చేసాం. ఈ రథం అయితే మా జన సైనికుడు శివనారాయణ గారు కన్వీనర్గా ఉన్నారు, బాపట్ల ఆయన చేతుల మీద ఆరంభం జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు, కొత్త ఇన్నోవేషన్ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ముందుకు రావడం అనేది ప్రజలు చాలా మంచిది అని తెలియజేస్తూ థ్యాంక్ యూ. పిట్లవానిపాళ్ల మండలం చందోలు గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నూతన భవనం నిర్మాణం కోసం 30 లక్షల నిధులు మంజూరైనట్లు బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు తెలిపారు. ఈ సందర్భంగా భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత పురాతనమైన ఆయుర్వేద వైద్యం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఆయుర్వేద వైద్యంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచించారు. ప్రభుత్వం చందోల్లో ఆయుర్వేద వైద్యశాల నూతన భవనం నిర్మించేందుకు 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. 1955వ సంవత్సరంలో చందోలు గ్రామంలో ఆయుర్వేద వైద్యశాల నిర్మించడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకు ప్రతిరోజు ఆయుర్వేద వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. భూమి పూజ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎండి అఫ్జల్, బాపట్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఎండి నిజం, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు హుసేన్ బేగ్, తెలుగుదేశం పార్టీ నాయకులు సలీం, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ నాయకులు విన్నకొట్ట సురేష్, చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విద్యాధికారిణి డాక్టర్ షారోన్ రాణి, కె పట్టాభి రామారావు, దోమ నాగేశ్వరరెడ్డి, కలకోట చక్రధర్ రెడ్డి, బిట్టు సాయిబాబా రెడ్డి, నాగరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నేషనల్ ఆయుష్మాన్ భారత్ కింద చందోలు గ్రామంలో ఆయుర్వేదిక్ హాస్పిటల్కి సంబంధించి బిల్డింగు 550 SFTతో 30 లక్షల రూపాయల గ్రాంట్తో ఇప్పుడే శంకుస్థాపన జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ హాస్పిటల్ 1955 నుంచి ఇక్కడ రన్ అవుతూ ఉంది. 1955 అంటే సుమారుగా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్లో ఆయుర్వేదిక్ హాస్పిటల్ రన్ అవుతూ ఉంది. ఆ ఓల్డ్ బిల్డింగ్ అయిపోవటం, ఈ బిల్డింగు
ద్వారా నీళ్లు అటువంటి కారటం ఎప్పుడైనా ఇబ్బంది కలుగుతుందని కొత్తగా చందోలు గ్రామానికి ఆయుర్వేదిక్ హాస్పిటల్ 550 SFTతో అలాట్ అయినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు గ్రామస్తులతో కలిపి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రాబోయే 7-8 నెలల్లో ఇది పూర్తయ్యి కొత్త బిల్డింగ్లోకి హాస్పిటల్ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయ్యాక ఈ ఉన్నది ఏదైనా రిపేర్లు చేయించటమా, తీసేయటమా, లేదంటే అట్టిపెట్టి బిల్డింగ్ బాగుంటే యోగా లాంటి ఆసనాలు వేసుకునే కార్యక్రమాలు కూడా ఇక్కడ మేము చేపడతామని పెద్దలు చెబుతూ ఉన్నారు. దానికి ముందుకెళ్ళటం కూడా మంచి కార్యక్రమమే. ఇక్కడ ఎప్పుడు కూడా డాక్టర్ ఉండటం, రోజుకి యావరేజ్ని 25-30 మంది పేషెంట్లు వచ్చి ఇక్కడ వాడటం, ఈ ఆరోగ్యం చిట్కాలు ఈ సింథటిక్ మందులతో కాకుండా ఎప్పుడు ఆరోగ్యానికి సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉండే ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది మన భారతీయ సాంప్రదాయ సంస్కృతుల్లో ఒకటిగా ముందుకెళ్తున్నాం. ఇది వదలకుండా ఇప్పుడు కూడా ఆయుష్మాన్ భవ అంటూ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా కొన్ని వేల హాస్పిటల్స్ ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది మన ఆయుర్వేదం అంటేనే భారతదేశం అంటేనే ఆయుర్వేదం అన్నట్లుగా ఉండే ఈ ఆయుర్వేద వైద్యాన్ని మనం ఎప్పుడూ వదులుకోకుండా తప్పనిసరి అయితేనే ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళేటట్టు బిగినింగ్ ఆయుర్వేదిక్ సంబంధించి వాడుకునేటట్టుగా మనం వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న షారోన్ రాణి గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆయుర్వేదిక్ కోర్స్ చేసి ఇక్కడ డాక్టర్గా ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నారు. పేషెంట్లను చూసుకోవడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమెకు కూడా కొత్త హాస్పిటల్ కట్టే సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైద్యం, రహదారుల నిర్మాణం కోసం కర్లపాళెంలో మండలాలకు 12 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతాయని శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. కర్లపాళెం మండలం కర్లపాళెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతనంగా మంజూరైన ప్రజా ఆరోగ్య యూనిట్ బ్లాక్ను నిర్మించడానికి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ శంకుస్థాపన పూజలు చేశారు. ఈ సందర్భంగా వేగేసిన నరేంద్రవర్మరాజు మాట్లాడుతూ దాదాపు 50 లక్షల ఖర్చుతో ఈ యూనిట్ నిర్మాణాన్ని చేపడతామని ఆయన తెలిపారు. ఇందులో ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన ల్యాబ్తో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నామన శివనారాయణ, మండల ఆరోగ్య శాఖ వైద్యులు గోపీనాథ్, రామకృష్ణ, వైద్య సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల ల్యాబొరేటరీ సౌకర్యం ఇంకా బాగా పెరుగుతుందని తెలియజేస్తున్నారు. 50 లక్షలతో గవర్నమెంట్ అలాట్ చేస్తున్నారు. కానీ ఇది 9 నెలలు పూర్తి కాదు, ఆల్రెడీ 2 నెలలు అయింది. కానీ ఇంకా 2 నెలలు ఉండగానే పూర్తి చేస్తామని కాంట్రాక్ట్ తిరుగుతూ ఉన్నారు. ఒక మంచి ముహూర్తంలో ఈ కార్యక్రమం చేసుకున్నాం అందరం కలిసి. ఈ సెంటర్ వస్తే ప్రజలకి ఏంటయ్యే ఫెసిలిటీ అంటే ల్యాబ్ ఫెసిలిటీ, ఇంకా బెటర్ ఫెసిలిటీ చేస్తాం. అన్ని రకాల రక్త నమూనాలు కానీ, నమూనాలు కానీ అన్ని చేయబోతున్నాం. అందుకని రాబోయే రోజుల్లో ఇటు కాకుండా దారి ఏదో ఇటు కూడా ఉన్నట్ట దీని మీద సమగ్రంగా రిపోర్ట్ తెప్పించుకుని అది ఏదైనా అవకాశాన్ని ఓపెనింగ్ పెడితే డైరెక్ట్గా బోర్డు మనం ఎలా పెడితే ఇంకా పబ్లిక్కి మంచి అవకాశాలు పెరుగుతాయి. అది కూడా మనం ముందుకు వెళ్తాం. ఈ విషయంలో మన ఎవరైనా ఇక్కడ లోకల్ పీపుల్స్ కాంట్రాక్టర్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఈ బిల్డింగ్ అవడంలో అన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇదే కాదు, చిన్న చిన్న అవసరాల కోసం అలాగే మన పలు రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు హెల్త్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, R&D పరంగా, PR పరంగా కూడా కర్లపాలెంకి ఇప్పటికే 11-12 కోట్ల వరకు పైన తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చెప్పి నిధుల ద్వారా కూడా కొన్ని రోడ్లు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇలా ప్రజల కోసం పనిచేసే ఈ ప్రభుత్వంలో మా అందరూ భాగస్వాములైనందుకు మీకు మనస్ఫూర్తిగా బాపట్ల పట్టణంలోని నరాల శెట్టివారిపాళెంలో వెంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి విశేష హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా భక్తులకు అన్న సంతర్పణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బాపట్ల పట్టణంలోని చీలు రోడ్లో వెంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యనారాయణ స్వామివారికి విశేష పంచామృత స్థాపన కార్యక్రమం, విశేష పూజ అనంతరం కొత్త బియ్యంతో పొంగలి నైవేద్యం, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా 21 మార్లు ఆదిత్య హృదయ పారాయణం, గోధుమ దీప కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి పౌరుడికి తమ నాయకులను ఎన్నుకుని దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారాన్ని ఇస్తుందని తహసీల్దార్ శ్రీదేవి అన్నారు. కర్లపాళెం వైష్ణవి జూనియర్ కళాశాలలో ఓటర్ దినోత్సవం నిర్వహించారు. ఓటు హక్కుపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ, ఓటు హక్కు నిరంతరమైన ప్రక్రియ అని, ఇది సామాజిక మార్పుకు, బాధ్యతాయుతమైన పరిపాలనకు బాటలు వేస్తుందని తెలిపారు. ఓటు వేయటం పౌరుడి ప్రాథమిక హక్కు, రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని వివరించారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి ఆక్స్ఫోర్డ్ అకాడమీ ప్రిన్సిపల్ యు నరేంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో శ్రీ రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ, రథసప్తమి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రథసప్తమి మరియు ఆదివారం పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందన్నారు. ఈ నెల 28వ తేదీన అమ్మవారి దేవాలయంలో రాజశ్యామల మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఆదివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకోవడం జరిగిందని వివరించారు. సమస్త భక్తకోటికి రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు రథసప్తమి ఆదివారం కలిసిన సందర్భంగా అనేక మంది భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించడానికి వారు తీరున్నారు. రథసప్తమి సందర్భంగా సమస్త భక్తకోటికి ఆరోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించాలని శ్రీ బగళాముఖి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు, అలాగే భక్తుల చేత సామూహిక కుంకుమాచార పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులు ఈ రథసప్తమి సందర్భంగా తమ వ్యవసాయంలో పండిన పంటను తీసుకొచ్చి పొంగళ్ళు చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. మరి వచ్చిన భక్త కోటికి అందరికీ కూడా ఆ పొంగళ్ళు, అమ్మవారి ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 28వ తారీఖు బుధవారం రాజశ్యామల నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు పూర్తి కాబోతున్న సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 10 గంటల దగ్గర నుండి పూజా కార్యక్రమాల పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా రాజశ్యామల నవరాత్రి పూర్ణాహుతికి ఇచ్చేసి కార్యక్రమాలను తిలకించి అమ్మవారిని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా మరీ కోరుతున్నాం. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ తెలిపారు. పిట్లవానిపాళెం మండలం రెడ్డిపాళెం టోల్గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సిబ్బందితో కలిసి వాహనదారులను తనిఖీ చేశారు. వాహనదారుల వద్ద లైసెన్స్, ఆర్సీ తదితర ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. వీటితో పాటు ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అదేవిధంగా 4 చక్రాల వాహనం నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నవారిపై జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే అధిక మొత్తంలో జరిమానా విధించనున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ప్రాణం చాలా విలువైంది, వెలగట్టడానికి హెల్మెట్ ధరించాలి. మరియు డ్రైవింగ్ లైసెన్స్, బండి కాగితాలు, ఇన్సూరెన్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలి. ఈ చట్టాలు ఫైన్లు ఎక్కువ పడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదు. తాగి మద్యం సేవించి వాహనం నడిపిన వల్ల 10,500 రూపాయల ఫైన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. మైనర్ పిల్లలకి ఎవరు కూడా వాహనాలు ఇవ్వద్దు. దానికి బళ్ళు కూడా సీజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్ డ్రైవర్లు కూడా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. వాళ్ళు కూడా మద్యం సేవించరాదు. ఈ ఆటోలు అందరూ కూడా ఎక్కువ మంది ప్యాసింజర్ని ఎక్కించుకోకుండా పరిధిలోనే పరిమితిగా
ఎక్కించుకొని డ్రైవ్ చేయాలి, యూనిఫామ్ ధరించాలి. ఇది కూడా మద్యం సేవించి చేయకూడదని తెలియపరచు. పిట్లవానిపాళెం మండలం రెడ్డిపాళెం సెంటర్లోని వరలక్ష్మి వైద్యశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 300కు పైగా రోగులకు ఉచిత వైద్య సేవలు అందజేసినట్లు వరలక్ష్మి వైద్యశాల వ్యవస్థాపకులు డాక్టర్ పొన్నూరు శ్రీనివాసరావు తెలిపారు. పిట్లవానిపాళెం మండలం రెడ్డిపాళెం సెంటర్లోని శ్రీ వరలక్ష్మి వైద్యశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి పరిసర గ్రామాల నుంచి 300 మందికి పైగా రోగులు హాజరయ్యారు. వైద్య శిబిరంలో 9 రకాల ప్రత్యేక వైద్య నిపుణులు హాజరై రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వైద్యశాల వ్యవస్థాపకులు డాక్టర్ పొన్నూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష ఆదరణ లభించిందని అన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా వరలక్ష్మి వైద్యశాలలో జరిగినటువంటి ఉచిత మెగా వైద్య శిబిరంలో 9 మంది డాక్టర్లు పాల్గొన్నారు. అందులో నరాల స్పెషలిస్టు, ఎంపుల్ డాక్టర్ గారు, తర్వాత కార్డియాలజిస్టు, తర్వాత గైనకాలజిస్టు, ఈఎన్టీ స్పెషలిస్టు, తర్వాత సర్జన్, జనరల్ వైద్యులు, మొత్తం 9 మంది డాక్టర్లు పాల్గొన్నారు. దాదాపు 300 పైగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన పేషెంట్స్కి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగింది. అలాగే అందరికి కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే షుగర్ పరీక్ష, ఇతర అవసరమైన ఈసీజీ పరీక్షలు, రక్త పరీక్షలు కూడా ఉచితంగానే చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. చీలు రోడ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు. రథ సప్తమి సందర్భంగా శ్రీ బగళాముఖి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.